హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ అయితే కనుక అన్నా నాకు కోవిడ్‌లో డ్రైవర్ పని గానీ, లేక ఆర్ఎస్ పని గానీ, లేకుంటే ఇంకా దివాని పని గానీ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నా, మేము వస్తామని అడుగుతాండ్రు. అన్నా మీరు అట్లా అడగడంలో తప్పేమైతే లేదు. ఏమంటే ఛాన్స్ ఉంటే ఏమన్నా మీరు రానీకి ఛాన్స్ అయితే ఉంటే వీసాలు ఉంటే వస్తారు కాబట్టి మీరు అడుగుతాండ్రు. మీరు అడగడంలో తప్పు ఏమాత్రం అయితే లేదు. అడుగుతాండ్రు. కానీ అన్నా నేను కోవిడ్‌కొచ్చి 2 సంవత్సరాలు అయితుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏ రోజే గానీ మా కోవిటోళ్ళు గానీ, ఇంకా నాతో నాతో పనిచేసే పక్కన డ్రైవర్లు ఉంటారు కదా! స్కూల్ దగ్గర గానీ, ఇక్కడ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఎవరైతే గనక వీసా ఉంది, నీకు తెలిసిన మనిషి ఉంటే చెప్పు, రప్పియి, మేము వీసా ఇస్తామని చెప్పి అడిగినోళ్ళైతే ఎవ్వరు లేరు. ఇంతవరకు నన్ను ఎవడు అడగలే. మళ్ళీ ఇంకా వాళ్ళే నన్ను అడుగుతున్నారనమాట. వీసా వీసా ఎవరైనా మనిషి ఉన్నాడా? మనిషి వీసా ఉందా? మా మనిషి ఉన్నాడు చెప్పు అని నన్నే అడుగుతున్నారనమాట. మళ్ళీ అది ఇంతకుముందు డ్రైవర్లను అడిగేవాళ్ళు. ఇండ్లలో డ్రైవర్లను గానీ, పనిచేసేటోళ్ళని గానీ, అది 15 ఏళ్ల కిందట ఇండ్లలో డ్రైవర్ చేసేటోళ్ళని గానీ, వాళ్ళని అడిగి వీసాలు తెప్పించుకునేవాళ్ళు కోవిటోళ్ళు. కానీ ఇప్పుడు కోవిడ్‌లో ఏమైపోయిందంటే ఆహ్, ఇప్పుడు 10 ఏళ్ళు గానీ, 20 ఏళ్ల నుంచి డ్రైవర్లు గానీ, లేకుంటే ఇండ్లలో పనిచేసేటోళ్ళు ఉంటారనమాట. వాళ్ళు కోవిడ్‌లో వీసాల వ్యాపారం అయితే చేస్తాండ్రు. వీసా వ్యాపారం అంటే మన ఇండియాలో ఉంటారు ఏజెంట్ ఉంటారు కదా! వాళ్ళ వాళ్ళ ద్వారా టైప్ అయిపోయి ఇక్కడ ఎవరైనా ఈ కోవిటోళ్ళ దగ్గర గానీ, ఇంకా ఎవరైనా తెలిసినోళ్ళ దగ్గర గానీ, వీళ్ళు ఇట్లా ఈ వీసాలు ఇప్పించుకోవడము, అక్కడ ఇవ్వడము, తెప్పించుకుంటారనమాట. కువైట్‌కి జనాలైతే డ్రైవర్లు గానీ, ఇండ్లలో పనిచేసేటోళ్ళు చాలామంది వస్తాండ్రు. అట్లే ఈ వీసాలు ఎవరి ద్వారా వస్తున్నాయని అర్థం కావట్లే. నేను అనుకున్నా ఎట్లా ఏమైతుందని అనుకుంటే, మాకు తెలిసినోళ్ళు చెప్పినోళ్ళు ఉంటారు. ఇట్లా పక్కన చెప్పినోళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! ఇట్లా మన వాళ్ళే, మన తెలిసినోళ్ళు మన వాళ్ళే, మన ఆంధ్ర వాళ్ళే ఈ మాదిరిగా వీసాల ఏజెన్సీ అవతారం ఎత్తి వీళ్ళు ఈ వీసాలు అక్కడ వాళ్ళకి తెప్పించుకుంటారనమాట. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేనున్నా కదా! నేను నేను ఉండే నాకొచ్చింది నా వీసా గూడా నాకిచ్చింది మా తమ్ముడు. నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడనమాట. మా ఊరి తమ్ముడు. నేనెప్పుడు సంవత్సరం కిందట అడిగిన ఆ తమ్ముడి వీసా ఉంటే చూడు, నేను కోవిడ్‌కి వస్తా అని చెప్పిన. సరే నేను చెప్తాను. మా తెలిసిన మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇదే వీసాలు తెచ్చుంటాడనమాట. మొత్తం అందరికి తెలుసు. ఆయనకి చెప్తా నేను. ఏమన్నా ఛాన్స్ ఉంటే చెప్తాలే అని చెప్పిండు. సరే అప్పుడప్పుడు మధ్యలో అడుగుతాననమాట. అడిగితే ఏమైందంటే ఇప్పుడు ఆ తమ్ముడు ఉన్నాడు కదా! నేను అడిగే తమ్ముడు, ఇప్పుడు నేను పనిచేసే మా సారు ఇద్దరు సొంతం అన్నదమ్ములనమాట. అన్నదమ్ములు. మా సార్ లండన్‌లో ఉన్నాడు. వచ్చేటప్పుడు నాకు డ్రైవర్ కావాలి. ఎవరన్నా తెలిసినోళ్ళు ఉంటే వీసా డ్రైవర్ చూడమని చెప్పి మా తమ్ముని వాళ్ళ సార్‌కి చెప్పిండనమాట. ఆ సార్‌కి చెప్తే ఏమైందంటే మా తమ్ముడు కనీసం 7 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతను కూడా చెప్పలే. చెప్పకుండా ఇప్పుడు వీసాలు తెచ్చాడు కదా! వీసాలు తెచ్చా అని చెప్పినా కదా! అతనికైతే చెప్పిండు పోయి. డ్రైవర్ కావాలా? ఎవరన్నా ఉండడేమో చూడని చెప్పి. ఆయనేం చెప్పిండంటే మా తమ్ముడు చెప్పిండు కదా ఆయనకి. అన్న వీసా కావాలని చెప్పిండు కదా! ఆ బ్రదరు ఏజెంటు మా తమ్మునికి ఫోన్ చేసిండు. "నువ్వు ఇంతకుముందు అడిగినావు కదా! డ్రైవరు కావాలని. డ్రైవరు పని ఉంది. వీసా కావాలని అడిగినావు కదా! మీ ఇంట్లోనే ఉంది వీసా. మీ సార్ నన్ను అడిగిండు డ్రైవర్ కావాలని. అతను కాపీలు పంపియమని చెప్పు. నేను చెప్తా" అని చెప్పిండు. అసలుకి ఈ తమ్మునికి తెలుసు 7 ఏళ్ల నుంచి ఉన్నాడు గానీ వాళ్ళ సార్ ఈయనకి చెప్పలే. ఆ ఏజెంట్ చెప్పిండనమాట. ఆయనకి చెప్పిండు. ఆయన బయట పని చేసుకుంటాడు. బయట మామూలుగా ఈ కడ్డీల పని, ఇలాంటి పనులు, ఈ పనులు చేసుకుంటాడనమాట. ఇట్లా ఆయన చాలామందిని తెప్పించిండు ఆ ఇంట్లోకి. చాలామంది డ్రైవర్లను. మా సారోళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ప్లస్ అట్లే ఇంకా నలుగురు అక్కచెల్లెళ్ళున్నారనమాట. వాళ్ళందరి ఇళ్ళల్లోకి ఈయనే. ఈ ఇల్లు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వీసాలు కావాలంటే వాళ్ళ ద్వారా వాళ్ళను తెప్పించంటాడు. ఇప్పించంటాడు. అట్లా అంటే తెలిసిపోయిందనమాట. పలానా మనిషి వీసాలు తెప్పించాడు. పలానా మనిషి చెప్తే వీసాలు వస్తాయని చెప్పేసి ఆయన ఒక ఏజెంట్ మాదిరి తయారైపోయాడనమాట. పని చేసుకుంటాడు. ప్లస్ ఈ వీసాలు ఇచ్చంటాడనమాట. మనుషులు తెప్పించంటాడు. అట్లా చూడండి మా తమ్ముడు 7 ఏళ్ల నుంచి ఉన్నా కూడా ఆయనకు చెప్పలే. ఆయన ద్వారా తెప్పించిండు. అట్లా మాకైతే తెలీదనమాట. ఇండ్లలో పనిచేసేటోళ్ళు డ్రైవర్లకైతే గానీ, ఏ పనిచేసేటోళ్ళకి గానీ, వీసాలు అస్సలకి ఎంత మాత్రం తెలీదనమాట. ఏదో ఇట్లా ఈ ఏజెంట్ల ద్వారా గానీ, ఇంకా కంపెనీలుంటాయి. కంపెనీలంటే ఈ గవర్నమెంట్ కంపెనీలనమాట. గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన కంపెనీలుంటాయి. దాంట్లో డబ్బులెక్కువ. 1500 దినార్లు, 1000 దినార్లు ఒక మనిషి రావాలంటే అన్ని డబ్బులైతాయి. కాబట్టి చాలామంది కోవిటోళ్ళు ఆ కంపెనీల దగ్గర పోరు. ఎందుకంటే అన్ని డబ్బులు చాలా డబ్బులు గదా! ఇక్కడైతే ఇంకా 700, 800 దినార్లతో 500, 600 దినార్లతో పని అయిపోతది. కాబట్టి ఇట్లా చాలామందున్నారు ఇట్లా. మన డ్రైవర్లు గానీ, ఇంకా పనిచేసేటోళ్ళు గానీ చాలామంది ఏజెంట్ల మాదిరే ఉన్నారట్లనమాట. ఏజెంట్ల మాదిరి వీసాలు తెప్పించుకుంటారనమాట. కాబట్టి మాకైతే ఎవరు చెప్పట్లే. ఇంట్లోకి ఒక డ్రైవర్ ఇంట్లోకి వచ్చానంటే మాకు ఇంట్లోకి వచ్చేంత వరకు మాకు తెలీదు. కోడలు మాకు చెప్పరు. ఇలాంటివన్నీ మాకు చెప్పరనమాట. డ్రైవర్ ఇంట్లోకి వచ్చేంత వరకు మాకు తెలియదు.
కాబట్టి అట్లా ఇళ్ళలో పనిచేసే వాళ్ళకు ఏదో తక్కువ చాలామంది తక్కువనా ఇప్పుడు అట్లా రావట్లేదు, వీసాలు అట్లా ఇవ్వట్లేదు అనమాట. ఇప్పుడు ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే కనుక ఇది ఒక పలానా వీసా ఉంది, మీకు మీకు తెలిసిన కానీ మీ తమ్ముడు కానీ మీ అన్న కానీ లేకపోతే బంధువులు కానీ ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. చాలామంది తక్కువ రిస్క్ అనమాట. వీళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము తెప్పించాం అనుకో మనిషిని, ఉంటాడో పోతాడో, వాడు ఉంటాడో డబ్బులు వేస్ట్ అవుతుంది ఇట్లా ఆలోచిస్తారు అనమాట. అదే కంపెనీ ద్వారా వచ్చిందనుకోండి, కంపెనీకి మనిషిని అప్పచెప్పితే వాళ్ళ డబ్బులు వీళ్ళకి రిటర్న్ ఇస్తారనమాట. అట్లా రిటర్న్ ఇస్తారు. ప్లస్ మనిషిని వాళ్ళు వెంబడే ఇంకొక మనిషి ఉంటే వేరే మనిషిని చూస్తారు. అట్లా కాబట్టి వీళ్ళు రిస్క్ ఎందుకని చెప్పి ఎక్కువ కంపెనీల దగ్గర లేకుంటే ఇలా ఏజెంట్ల దగ్గర ఉంటారు కదా, వీళ్ళ దగ్గర అయితే పోతుంటారు వీసాల కోసం అయితే. ఇట్లా వీసాలు చాలా కష్టమైపోయింది ఇప్పుడు. చాలామంది అడుగుతున్నారు. ఈ కరోనా వచ్చిపోయినా నుంచి చాలామంది వీసాలు ఉన్నాయా అడుగుతానమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడిక్కడ ఇప్పుడు మా ఇంట్లో పని లేదు, ఒక హోటల్ వచ్చి ఇక్కడ పని లేదు, వేరే ఇంట్లో పని చూసుకోపో, నేను నీకు పేపర్ ఇస్తాను చెప్తానమాట. అప్పుడు పేపర్ ఇచ్చి ఏమైందంటే అట్లా మనం పేపర్ ఇచ్చి వేరే ఇంట్లో పని చూసుకుంటే ఆడిపోవచ్చు. ఇట్లా ఇక్కడ లోకల్లోనే మళ్ళీ బయట నుంచి రావడము, వేరే దేశం నుంచి రావడము, డబ్బులు ఖర్చు కావడము, టైం వేస్ట్ కావడం ఎందుకని చెప్పేసి చాలామంది ఇక్కడిక్కడ తీసుకుంటారు అనమాట. ఇక్కడిక్కడ ఉండలోనే వీళ్ళు ఇక్కడిక్కడ ఇట్లా తీసుకుంటారు. అట్లా వీసాలు దొరకట్లేదు, రావట్లేదు, చాలా అసలుకి ఇవ్వట్లేదు అనమాట. వచ్చినా కూడా ఇది ఏజెంట్ల ద్వారా వీళ్ళ ద్వారా పోతుందన్న. అది వీసాల కోవిడ్లో ఇట్లా వీసాల వ్యాపారం అయితే బాగా జరుగుతుంది. డబ్బులు కూడా బాగానే వాళ్ళు తీసుకున్నా కూడా ఇండ్లు మంచిదే పర్వాలే, వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళు వీసా తెచ్చిండ్రు, వాళ్ళకు కూడా ఇల్లు మంచిదా చెడ్డదా కోవిడ్ వాళ్ళకు కూడా అసలు ఏం తెలియదు అనమాట. వీసా అడిగిండు, మంచి కావాలని చెప్పిండు, వీసా ఇచ్చిండు, మనం మంచి తెప్పించినాం అంతవరకే. ఇది మంచి ఇండ్లా లేకుంటే ఎటాటి ఇండ్లు వీళ్ళు ఎటోళ్ళు అని వాళ్ళకు కూడా తెలియదు. అంత మన అదృష్టం, మన దేవుడు మనకి ఇది పడితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇండ్లు మా సార్ ఇండ్లు చాలా మంచి ఇండ్లు, ఇట్లా ఇండ్లలో 10 ఏళ్ళు పనిచేస్తున్నా కూడా మనకేం కాదనమాట. ఇట్లా కొన్ని మంచి వీసాలు ఉంటాయి, కొన్ని చెడ్డ వీసాలు ఉంటాయి. అంటే మంచి వాళ్ళు ఉంటారు అన్నమాట కోవిడ్లో, పనులు ఎక్కువ ఉండడము, వెళ్ళిపోవడం ఇట్లా ఉంటుంది అనమాట. అట్లా అది ఈ కోవిడ్లో వీసాలు అట్లా వీసాలు దొరకట్లేదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.